ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పరిస్థితిపై సమీక్షించారు. జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు వాస్తవ పరిస్థితి గమనించి పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రాధాన్యత ఇస్తామని, పంట నష్టం జరిగితే రైతులు ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో మౌలిక వస్తువుల అభివృద్ధి, ప్రాజెక్టుల మరమ్మతులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఉన్న రైతాంగానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు మీరు గుర్తించాలి. ఒక్కసారి మీరు అధికారులతోటి, ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులతోటి మీరు ఒకసారి చర్చించుకొని మీ ప్రాంతంలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత సాగు విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. లేదా పంట నష్టం జరిగిందని తర్వాత బాధపడడం కన్నా ఈరోజు భూగర్భ జలాలు ఎంతవరకు ఉన్నాయి, మనకి శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ నుంచి కానివ్వండి, అక్కడ నీటి నిల్వ ఎంతవరకు ఉందనే దానిపైన మీరు కొంతవరకు సమాచారం తెప్పించుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితులు లేకుండా, ఎందుకంటే ఏలూరు జిల్లాలో 34% వర్షపాతం తక్కువగా నమోదైంది మనకి ఈరోజు వరకు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కొంతవరకు బెటర్, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో 70% వరకు కూడా మనకి డెఫిసిట్ రెయిన్ఫాల్ వచ్చింది. అయితే ఈరోజు 15 మండలాలు గుర్తించాం. సుమారు 50% పైన ఉన్న డెఫిసిట్ రెయిన్ఫాల్ మండలాలు 15 గుర్తించాం. ఈ 15 మండలాలకి ఒక ఇంటెన్సివ్ ఎఫర్ట్, స్పెషల్ ప్రోగ్రాంలుగా పెట్టుకుని ఇమీడియట్గా వాళ్ళకి ఈ కిట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా రైతాంగానికి అక్కడ ఆల్టర్నేటివ్ పంట వేసుకునే విధంగా ఒక అవకాశం కల్పించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపైన సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా